నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒకటే కాడికి రావడం అందరూ కూడా ఆనందకరం. ఎందుకంటే 300 మంది అద్భుతమైన ప్రేరణగా ఇక్కడ టీం వారుగా వారి రావడం అంటే మాకు కూడా అందరూ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అందరూ కూడా వారి ప్రతిభని చూపించడానికి ఇక్కడికి వచ్చి నేను ఒకరి నుంచి ఒకరు మంచిగా ఆడాలనే ఒక దాని కోరికతోటి అందరూ కూడా ఉండడం అందరికీ కూడా సమస్యీకరణం. ఈరోజు ఈ కోరికల్ ఎమ్మెల్యే గోల్డ్ కప్ అనే టోర్నమెంట్కి కింద ఇవాళ టీంలన్నింటినీ కూడా రెడీ చేసుకోవడానికి ఒక 11 టీంలు 18 టీంలని దాంట్లో నలుగురు ఇప్పటికే ముందే తీసుకున్నారు. అది కాకుండా ఇప్పుడు మిగతా ప్లేయర్లు అందరినీ కూడా యాక్షన్గా వారి ప్రాసెస్గా తీసుకొని వాళ్ళ తీసుకుంటున్నారు. కాబట్టి అన్ని టీంలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా హోరాహోరీగా ప్రతి ఒక్క ప్లేయర్ వారి ప్రతిభలు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా అందరు ప్లేయర్లు ప్రతిభలు బయటకు వచ్చిన ఖచ్చితంగా మీ అందరిలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఐసీఎల్కి హైదరాబాద్లో మీ అందరికీ కూడా కోచింగ్ చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్తామని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము అందరం కూడా మీకు ముందుగా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మంచి భవిష్యత్తుగా ముందుకు రావాలని కోరుకుంటూ ప్రతి ప్లేయర్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నమస్కారం. సభ్యులు చంద్రన్న గారికి, నాగపాలక డిప్యూటీ మేయర్ అభిషేక్ రావణ గారికి, 12వ డివిజన్ నుంచి విచ్చేసిన కార్పొరేటర్ పొడు రంగన్న గారికి నమస్కారాలు. ఈరోజు గోదావరిలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మేము చిన్నతనంలో నాకు ప్రోత్సాహం తక్కువ ఉండేది, ఉత్సాహం ఉండేది. క్రికెట్ ఆడాలని అనేక రకాలుగా సందర్భాలు వచ్చినప్పుడు సంతోషంగా గడపాలని ఉండేది. కానీ మాకు సందర్భాలు తక్కువ, ప్రోత్సహించేటువంటి వాళ్ళు తక్కువ. ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కాబట్టి ఈ యొక్క చిన్న వయసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఎటువంటి కోరికలు ఉంటాయి, ఆ కోరికలను ఏ విధంగా నెరవేర్చుకోవాలని ఉంటుందనేటువంటి కూడా స్వీయ అనుభవంగా అనుభవించినటువంటి వాటి కాబట్టి అటువంటి యువతకు ప్రోత్సాహం అందించాలని, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయాలని, యువకుల విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా అవసరాలను తీర్చాలని, వాళ్ళను ఉత్సాహంగా వాళ్లకు మంచి వాళ్ళ ప్రతిభను కనపరిచేటటువంటి ఒక సందర్భాలను ఏర్పాటు చేయాలని ఈ యొక్క రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. యువకులకు ఒక వేదిక ఏర్పాటు చేసినట్టయితే వారికి ఉన్నటువంటి ప్రతిభలు, వారికి ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదిక అవసరం. కాబట్టి ఈ యొక్క వేదికలు వేరే దూర ప్రాంతాలలోకి పోయి అవస్థలు పడేటువంటి సందర్భం మా తమ్ముళ్లకు, మా యువకులకు ఎందుకు, మేమే అవకాశాన్ని కల్పిద్దామని ఈ యొక్క కార్యాచరణను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. దీనికి మన దగ్గర ఉన్నటువంటి మిత్రులు సాయి కానీ, జితేందర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు అలా మేమందరం కూడా దాని నిర్వహణ చూసుకుంటాం. మీ అందరి ప్రోత్సాహం మాకుంటే చాలు, అన్ని విధాలుగా సహకారంతో చాలు అంటే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే వివిధ పర్మిషన్లకు ఇబ్బందులు, మీకు అవసరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదున్నా కూడా నేను దగ్గర నుండి చూసుకుంటాను. దానికి ఏదైనా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు, దానికి ఏదైనా నేను చూసుకుంటానని గతంలో కరోనా సమయంలో తప్ప అంతకుముందు నుంచి ఇప్పటి వరకు కూడా మనం అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ క్రమం కూడా మొన్న మనము KPL కోరకంటి ప్రీమియర్ లీగ్ పూర్తయిన తర్వాత ఇంకా మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారన్న, చాలా మందికి దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నది. దీనివల్ల ప్రతిభను కనపరిచి వాళ్ళ వాడలో కానీ వాళ్ళ ఊళ్ళో కానీ చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి సందర్భం ఈ టోర్నమెంట్లో గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఇంకా మనము ఏ సందర్భంగా చేద్దామని ఒక ఆలోచన చేసినప్పుడు సరకంలో తప్పకుండా దాన్ని
మనం 25,000 10,000 అనేది మనం చిన్నగా చేయొద్దు. కార్యక్రమం ఏం చేసినా చాలా గొప్పగా చేద్దాం. వాళ్ళందరికీ ఉత్సాహభరితంగా ఉండేటువంటి విధంగా ప్రోత్సాహం అందిస్తాం. ఇలాంటిలో కూడా చాలా మంది పోయినసారి మనం ఏం చేసినాము అంటే ఒక గ్రామాన్ని ఒక టీంగా, ఒక డివిజన్ ఒక టీంగా ఏర్పాటు చేసినాం. దీంట్లో గోదావరికంలో అట్లా కాకుండా ఏదైనా కరీంనగర్లో లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ లేనప్పుడు వివిధ డివిజన్ల నుంచి వెళ్ళి వివిధ గ్రామాల నుంచి వెళ్ళి టీమ్గా ఏర్పడి గవర్నమెంట్కి పోయి ఆ టోర్నమెంట్ను గెలిచేసినటువంటి యువకుడు ఇక్కడ ఉన్నారు. మరి ఇటువంటి అవకాశాన్ని మళ్ళొకసారి కల్పిస్తాం. వాటికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి టీం వాళ్ళకు వాళ్ళే జమైపోయి వాళ్ళు టీమ్గా ఏర్పడి చేద్దామని అన్నప్పుడు 19 టీంలు అయినాయి అన్న చాలా సంతోషం అనిపించింది. 19 టీంలు అంటే సుమారు 200 మంది ఒక సంతోషకరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించేటువంటి వేదికకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తా. ఎక్కడ కూడా ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి, దానికి అందరూ కూడా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. మీ యొక్క 19 టీంలకు కూడా 19 ఆ రోజు ఆఖరి రోజు మనం అందరం కూడా 19 టీంలకు అందరికీ కూడా క్రికెట్ కిట్లను ఏర్పాటు చేస్తాం. 19 కిట్లను అందరూ కూడా కిట్లు ఇచ్చేస్తారు. క్రికెట్ అభిమానులుగా క్రికెట్ పైన ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళుగా, ఎందుకంటే నేను కూడా క్రికెట్ ఆడుతున్నాను. నేను 7వ తరగతి కంప్లీట్ అయిపోయింది. 8వ తరగతి మన దగ్గర రాజేష్ టాకీస్ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో 8, 9, 2వ తరగతి చదివాను. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సెక్రటరీ స్కూల్లో చదువుకున్నాను. సెక్రటరీ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నమాట స్కూల్. అసలు పొద్దున పోతే సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చేటువంటి వాళ్ళు. 7వ తరగతి వరకు ఇక్కడనే సంతోషంగా అనిపించాలి, రోజు నడుచుకుంటూ బయట పెట్టేవాళ్ళు. మేము ఆ రోజు అనిపించేది ఇది ఒక పెద్ద అధికారం లేకున్నది స్కూలు. ఈ స్కూల్లో మేము చదువులేదు, అసలు మాకు ఏం లేదు. మేము కబడ్డీ ఆడుతున్నాం, అప్పటికి అన్ని రకాలైన క్రీడలు ఆడుతున్నాం. అంత ఏది మాకు ఈ కథ, ఈ స్కూల్లో చదువుదాం మేము అని చెప్పేసి 7వ తరగతి వరకే ఉండేదాం. 7వ తరగతి అయిపోయిన తర్వాత మాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి జూనియర్ కాలేజీలో 8th, 9th హై స్కూల్లో చేరాను. ఆ 8th, 9th హై స్కూల్లో చేరిన అయినప్పుడు ఆ స్కూల్ గ్రౌండ్ ఉన్నాయిగా, పొద్దున్నే మా మిత్రుడు ఊరువేటి అన్న ఒక మిత్రుడు, తర్వాత రంగు సురేష్ అన్న ఒక మిత్రుడు, మేము ఇద్దరం పొద్దున స్కూల్కి పోయేటప్పుడు బ్యాగుల్లో తర్వాత బాగా పట్టుకొని పోయేటప్పుడు స్కూల్ పోయేటం పుస్తకాలతో పాటు 8వ తరగతిలో ఆమె పట్టుకొని పోయేటం. పొద్దున పోయి అక్కడ గ్రౌండ్ కాడ కాసేపు ఆడుకొని స్కూల్ పోవడం లేదు, ఆ గ్రౌండ్లోనే ఆడుకొని సత్తా కదా. ఇంకా పొద్దున స్కూల్ పోవడం లేదు. తర్వాత అక్కడనే పొద్దునే స్పెషల్ మార్నింగ్ షోలు పెట్టినారు. ఎందుకంటే మధ్యాహ్నం ఇంటికి కాదు, కాలేజ్ స్టార్టింగ్లో స్పెషల్ మార్నింగ్ షో చూడాలి, మంచిగా రావాలి. ఇట్లా మేము ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు. 8వ తరగతి 9వ తరగతి 9వ తరగతి అంటే 8వ తరగతి 9వ తరగతి ఎగ్జామ్ కూడా రాకుండా నేను మనంతా ఎట్లా పాస్ అవుతుంది వచ్చి ఇదేంటి కథ, ఇది మంచిగా లేదని తల్లిదండ్రులు కానీ మా స్నేహితులు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉంటే కాబట్టి 10వ తరగతిలో ఇండియన్ మిషన్ స్కూల్ అని పెద్దపల్లిలో ఉంటుంది హాస్టల్. లిబరల్ హాస్టల్లో మమ్మల్ని హాస్టల్ వేసేది. అక్కడ మేము 10వ తరగతి హాస్టల్లో ఉండి చదువుకుంటాం. ఆ 10వ తరగతి పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐటీఐ చేయడం, ఇంటర్మీడియట్ చేయడం, డిగ్రీ చేయడం, పీజీ చేయడం, రాజకీయ ప్రస్థానంలోకి రావడం. అంటే మేము స్వీయ అనుభవంగా ప్రతి సందర్భాన్ని అనుభవించినటువంటి వాళ్ళు. ఎటువంటి సందర్భంలో ఏ విధంగా యువకుల మనస్తత్వం ఉంటుంది అనుభవించినటువంటి వాళ్ళు. మాకు తెలుసు, నేను స్కూల్కి పోయేటువంటి సమయంలో నేను మా తల్లిదండ్రుల మీద ఏం ఆలోచన చేసేవాడిని, నా స్కూల్లో మా టీచర్ల మీద ఏం ఆలోచన చేసేవాడిని, స్నేహితుల పట్ల ఎక్కువ వాడిని. ఇట్లా గడిపినారని నాకు తెలుసు. అందుకోసమే మీ మనోభావాలు తెలుసు కాబట్టి, మీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి, మీ ఆలోచనకు అనుగుణంగా మిమ్మల్ని మంచి ప్రోత్సాహం అందించినట్టయితే ఉత్సాహంగా మీరు ఇంకా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఈ యొక్క క్రీడా రంగంలోనే కాదు సముదాయ మన భవిష్యత్తు కోసం కూడా మీరు ఆలోచన చేయాలి. భవిష్యత్తు చాలా ముఖ్యమైనటువంటి జీవితంలో కాలం గడిచిపోయిన తర్వాత అది తిరిగి రమ్మంటే కూడా రాదు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మనకి తిరిగి పెట్టలు కావచ్చు, అన్ని రకాల డబ్బులు సంపాదించి పెడితే కావచ్చు, ఆస్తులు ఉంటాయి కావచ్చు. స్వతహాగా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన లేకపోతే ఏ రంగంలో మనం శక్తి కావాలని
ఏం చేసుకొని బతకాలనే ఆలోచన లేకపోతే మనల్ని ఎవ్వరు కూడా కాపాడలేదు. తల్లిదండ్రులు కాదు, దోస్తులు కాదు, ఎవ్వరు కూడా కాపాడలేదు. దయచేసి తమ్ములందరే దయచేసి ఒక 2 నిమిషాలు నేను ఏ విధంగానైనా ప్రోత్సాహం అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 81,000 మందికి ఉద్యోగాలను ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ కూడా క్యాంప్స్ కూడా మొదలు పెట్టబోతున్నా. రేపు 2వ తారీఖు ఉగాది తర్వాత ఆ ట్రైనింగ్ క్యాంప్స్ మొదలు పెడుతుంది. పోలీసుకు సంబంధించినది కానీ ఇక రకరకాలైన మన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ట్రైనింగ్ క్యాంప్స్ తర్వాత ఇవన్నీ కూడా మొదలు పెడుతున్నా. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉన్నా, మీకు ఏ ఆలోచన ఉన్నా, ఈ క్రీడా రంగానికి సంబంధించి ఈ సాంస్కృతిక రంగానికి సంబంధించి ఇది రొటీన్గా జరిగేటువంటి దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దీనితో తాత్కాలికంగా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతూ పోవచ్చు, అందరి మధ్యలో మెప్పులు పొందగలుగుతూ పోవచ్చు, అందరి మధ్యలో గొప్పగా ఉండగలుగుతూ పోవచ్చు. కానీ రేపు కుటుంబంలో మనల్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు, మనల్ని నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు, వాళ్లకు మనం ఏదో ఒకటి వాళ్లకు మీరే పెద్ద దిక్కుగా ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి ఇప్పుడు మీ తల్లిదండ్రులు చాలా ఆస్తులు సంపాదించవచ్చు, కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఉన్నవాళ్ళు ఉండవచ్చు, ఉద్యోగస్తులు తల్లిదండ్రులు ఉంటుండవచ్చు, మంచిగా చదువులు ఉంటే కూడా మీకు ఉండవచ్చు. కానీ మీ జీవితంలో ఏ ఉద్యోగం ఏం చేస్తాం, ఏం వ్యాపారం ఏం చేస్తాం, ఎప్పటి నుంచో చేస్తాం. ఇవాళ మీరు ఉన్నటువంటి వయసు ఇంకా మీరు ఎంజాయ్ చేసేటువంటి వయసు కావచ్చు. ఈ ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో కూడా నేను ఏ రంగంలో స్థిరపడతా, ఎవరితో నేను దోస్తానే చేయాలి, ఏ రంగంలో నేను వెళ్ళాలి అనేది కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి తమ్ముడు. తప్పకుండా ఈ యొక్క సమాజం ఎప్పుడైనా కూడా మంచిగా ఉన్న రోజులు ఆహా ఓహో అంటది. తర్వాత ఈ పరిస్థితి మంచిగా లేకపోతే వాడు తెలివిలో ఉన్నాడు, వాడు జాతగా ఉన్నాడు అనుకుంటా పోయేటువంటి సమాజం ఈ సమాజం. ఎందుకంటే నేను స్వీయ అనుభవంగా నా యొక్క అనుభవాన్ని మీకు అందరికీ కూడా పంచుతా ఉన్నాను. దీనికి అందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి తమ్ములు నీకున్నటువంటి సర్కిల్ కూడా షేర్ చేసుకోండి. ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా అవకాశం ఉన్నా నాది అయ్యేటువంటి మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా నేను చేసి పెడతాను. మీరు ఈ యొక్క సందర్భాన్ని మీరు తప్పకుండా ఒక క్రీడారంగమైన కాకుండా ఈ వ్యక్తిగతంగా ఈ యొక్క ఎన్నికలు మన ఈ యొక్క క్రికెట్ పోటీలలో గెలవాలని ఎట్లాగైతే ప్రయత్నం చేస్తారు, గొప్పగా ఉండాలని ఎట్లయితే ప్రయత్నం చేస్తారు, అందరూ శభాషని అనుకోవాలని ఎట్లయితే ప్రయత్నం చేస్తారు, మీరు నిత్య జీవితంలో కూడా మీ భార్య పిల్లలతో, మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గొప్పగా అనుకునేటువంటి విధంగా మీరు మంచిగా స్థిరపడేటువంటి విధంగా కూడా ఆలోచన చేయాలని తమ్ములందరూ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ యొక్క అందరూ కూడా ఒక యూనిటీగా ఫామ్ కాండి, మీ అవసరాలు ఏదైనా ఒక గ్రూప్గా ఫామ్ కాండి. మన గ్రూప్లో జితేందర్ ఉంటాడు, దానికి అడ్మిన్గానే జితేందర్ ఉంటాడు. మీ అవసరాలు ఏదైనా ఉన్నా, మీ కుటుంబ పరిస్థితి ఏదైనా ఉన్నా, మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా నాతోని, ప్రభుత్వంతో, సమాజంలో ఉన్నటువంటి ఏ అవసరం పడ్డా కూడా తప్పకుండా చేరవేయండి. నా వంతు బాధ్యతగా మీ యొక్క 300 మందిని కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా ఈ యొక్క క్రికెట్ టీమ్గా మనమందరం కూడా భావించుకొని ముందుకు కూడా మీరు ఇక్కడనే మళ్ళీ ఒక సమావేశాన్ని పెట్టుకుందాం. మీకు ఇంకా ఆ రోజు ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత తెల్లారా అనుకుందాం, డేట్ పెట్టుకుందాం. ఇక్కడనే కూర్చొని మీకున్నటువంటి మీ మనోభావాలు, మీ ఆలోచనలు అందరూ కూడా వైట్ పేపర్స్ ఇస్తాను. దాని మీద మీకు ఆలోచనలు కూడా మీ అందరూ కూడా రాసి పెట్టండి. దానికి సమయం సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ మీకు వ్యక్తిగతంగా ఉన్న నేను ఇక్కడ ఉషా కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీని పిలిచిన ఐటీఐ ఎలక్ట్రీషియన్ అప్రెంటిషిప్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పించాలి, వాళ్ళందరూ కూడా దాంట్లో ఉద్యోగం ఇప్పించాలని 15,000 రూపాయలతో ఉద్యోగం ఇప్పించడం కోసం ఉన్న అక్కడ పెడితే 250 మంది రావడం జరిగింది. దాంట్లో ఒక 25 మంది ఆల్రెడీ డ్యూటీలలో వెళ్ళిపోయింది. అవకాశం నాకు తెలిసి ఉంటాయి కాబట్టి మీకేదన్నా ఇంట్రెస్ట్ ఉండి దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తే నా వంతు బాధ్యతగా ఏదైనా సహకారం కూడా అందిస్తా. ఈ యొక్క టోర్నమెంట్ ఇంత గొప్పగా ఆలోచన చేసి ఈ యొక్క టోర్నమెంట్
నిర్వహణ చేస్తున్నటువంటి తమ్ముడు జితేందర్ సాయిని ఈ యొక్క గవర్నమెంట్ను ఫ్రెండ్లీగా ఎక్కడైనా ఏదైనా చిన్న ఎంపైరింగ్లో కానీ ఇంకేదైనా పొరపాటు జరిగితే ఇదంతా కూడా మన టోర్నమెంట్గా భావించుకుని అందరూ కూడా సమన్వయం